నమస్తే. ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, పోసాని కృష్ణమురళి గారు ఈరోజు 11ంటికి రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా కేసులు ఎదుర్కొన్న తర్వాత ఇదే పోసాని గారు ఒక 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి జైలు చుట్టూ తిరుగుతున్నారు. 1 బై 1 కేసు అనేది రిజిస్టర్ అవుతుంది. గతంలో ఆయన ఏం మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని ఎలా దూషించారో, లకారంతో మాట్లాడడం జరిగింది. అది ఇది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆయన ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని మొత్తం మాట్లాడడం జరిగింది. సో ఏదైతే మాట్లాడారో ఇప్పుడు దానికి శిక్ష అనుభవించారని అని చెప్పొచ్చు. పోసాని గారు రిలీజ్ అవ్వడం పట్ల మీ స్పందన ఏంటి సార్? సార్, పోషాని గారు తప్పులు చేశారు. అశ్లీలంగా, అసభ్యంగా టీడీపీ, జనసేన నాయకుల కుటుంబ సభ్యుల్ని విమర్శించారు. మనం వినకూడని, చెప్పకూడని, అనకూడని మాటలన్నీ కూడా అన్నాడు. అహంకార పూరితంగా ప్రవర్తించాడు. ఆయన సినిమా రంగంలో ఉండి ఎక్కువ సందేశాత్మక సినిమాలు తీసిన అనుభవం ఉన్న వ్యక్తి దురహంకారంతో దుర్నీతికి పాల్పడ్డారండి. దాని మీద కేసులు పెట్టారు. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది, నాకేమి అడ్డు లేదు, నన్ను ఎవరు అడగరు, మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు, నేను ఏది చేసినా చెల్లిపోతాదన్న మూర్ఖత్వంతో మొండిగా మాట్లాడారు. అంటే వివేకం నశించిపోయి ఇలాంటి అసభ్యకరమైన మాటలన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అరెస్టులు చేశారు. మనకు తెలుసు, అన్ని స్టేషన్లు తిరగడము, ఈ జైలు ఆ జైలు తిరిగి అన్ని కూడా తిరిగి వచ్చాడు. అనుభవం గ్రహించాడని, అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందని తెలుసుకొని వచ్చాడు. సగం జ్ఞానోదయం ఏంటది అనుకుంటాం. అయితే బెయిల్ మీద రావడం ఆయన విజయం కాదండి. బెయిల్ ఎవరికైనా ఇస్తారండి, అది మన చట్టంలో ఉన్న అవకాశం అండి. 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిరపరాధి కూడా శిక్షింపబడకూడదన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి అండి. అందుకని బెయిల్ ఇవ్వడం అనేది సహజ ప్రక్రియ. అలా బెయిల్ మీద వచ్చారు. మొదట ఆయన కొన్ని తిరస్కరించారు, అది చేసి ఆఖరిగా బెయిల్ మీద వచ్చారు. ఎవరికైనా బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన ఏమి నేరస్తుడు కాదు, లేదంటే అంటే నిందితుడు అనుకోండి, బయట పడిపోయినట్టు ఈ రోజు నుంచి హాయిగా ఉన్నట్టు కాదండి. విచారణ పూర్తయితే ఆ విచారణలో ఆయన దోషిగా నిరూపణ అయితే శిక్ష అనుభవించక తప్పదండి. అంటే ముందుంది ముసళ్ళ పండుగ అంటాం కదా, అలా ముందుందండి ముసళ్ళ పండుగ. అది చెప్తుంటారు, ముంతడు నీళ్ళకే మురిసిపోతే మిగతా నీళ్ళు ఎట్లా అని. అంటే వర్షం అది ఏదో ఉందిలే, సామెతలన్నీ బాగుండవు. అలా ఈయన మురిసిపోవలసిన పని లేదు. పోసాని కృష్ణమురళి గారికి ఎప్పుడో ఒకప్పుడు శిక్ష తప్పదండి. ఆయన మనం ఎందుకు అంటున్నామంటే, కోర్టు ఏం చేస్తుందో మనం చెప్పకూడదు మామూలుగా, అది జడ్జిలు చెప్పాలి. అయితే ఆయన అన్న మాటలు అవన్నీ ఈ రాష్ట్రంలో దాదాపుగా సోషల్ మీడియాతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసండి. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని పార్టీలలో. ఎందుకంటే ఇప్పుడు మీడియా కంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎక్కువ మంది చూస్తుంటారు. మీడియాలో బాగా రీచ్ అయ్యారు. ప్రింట్ మీడియాలో ఈ రోజు జరిగింది రేపు ఎప్పుడు వస్తుంది, అవి కూడా లిమిట్ చాలా. మీకు తెలీదు, నా అంచనా ప్రకారం సోషల్ మీడియా బలపడిన తర్వాత ప్రింట్ మీడియా సగానికి సగం పడిపోయింది. సగానికి సగం పడిపోయింది. ఇది నా అనుభవంలో చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్ని, చాలా కాలం చూసా. వ్యూవర్షిప్ ఇవి కూడా మీకు వీడియోల కంటే కూడా షార్ట్ వీడియోలు బాగా పోతున్నాయండి. ఇంతకు ముందు 3 నిమిషాలు, 5 నిమిషాలు, అరగంట వీడియోలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు రీల్స్ వచ్చాయి. నిమిషము, అర నిమిషము కంటే తక్కువ, ఇంకా 20 సెకండ్లు, ఇలా జస్ట్ ఊరికి ఒక యాక్షన్ కూడా ఇవి రీచ్ అవుతున్నాయి. ప్రజల్లో రీచ్ అవడం వల్ల ఈ సోషల్ మీడియా వల్ల ఈ పోసాని మురళీకృష్ణ ఏం చేశాడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జడ్జిలకు కూడా తెలుసు. జడ్జిలు అందరూ కూడా, అంటే జడ్జిలు చూసినవన్నీ తీర్పు చెప్పలేం కదా, బోనెక్కి సాక్ష్యాధారాలు సమర్పిస్తే తీర్పులు చెప్తారు. కానీ దాని మీద అవగాహన అందరికి ఉంటుంది.
కాబట్టి పోసాని మురళీకృష్ణకి శిక్ష తప్పదు అనేది నా విశ్వాసం, నమ్మకం అండి. ఓకే సార్, ఇక్కడ పోసాని కృష్ణమురళి గారు ఎటువంటి తప్పు చేసి ఉన్నట్లయితే బెయిల్ ఎందుకు వస్తుంది? ఇంత త్వరగా బెయిల్ ఎందుకు వస్తుంది? ఆయన తప్పేం లేదు, కావాలని 1 by 1 కేసులు, ఈవెన్ 2-3 సార్లు బెయిల్ వచ్చినప్పుడు ఏదో కేసు మీద ఆయన్ని లోపలేస్తున్న పరిస్థితి మనం చూసాం కదా. సో ఆయన ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చింది. ఇక మీదట ఈయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం అస్సలు ఉండదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? ఇది మామూలు అండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, మన రాజ్యాంగ స్ఫూర్తిలో ఎవరికైనా బెయిల్ వస్తుందండి. బెయిల్ వచ్చినంత మాత్రాన అతను నిరపరాధి అని చెప్పలేము. ఊరికే అది ఒక ఇంటర్వెల్ అండి. ఆ తర్వాత సినిమా ఉంది. నేను పొన్నవాళ్ళు సుధాకర్ అని చెప్పినట్టు అసలు సినిమా క్లైమాక్స్ మళ్ళీ కదా ఉంటారు. విచారణ అంతా పూర్తయిన తర్వాత ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందని ఆయన చూడాల్సి వస్తుంది. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఎదురే లేదు అంటే, ఊరికే నేరం ఉంటే ఎవరికైనా బెయిల్ ఇస్తారని. ఈ దేశంలో బెయిల్ రాకుండా జైల్లో ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. దానికి వేరే కారణాలు ఉంటాయి. కరెక్ట్ గా మనం అప్లై చేసుకోగలిగితే బెయిల్ వస్తాయి. బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయన నిరపరాధని కాదు. ఆయన అన్న మాటలు రాష్ట్రంలో మారుమోగుతున్నాయి. ఆయనకు శిక్ష తప్పదు. అంటే ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ మీద ఉన్నాడంటే ఆయన ఏమి చేయలేదని బెయిల్ ఇస్తారండి. చాలా మంది ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. బెయిల్ వేరు, జైలు వేరు. నేరాలు నిరూపిస్తే జైలుకు వెళ్ళక తప్పదండి, శిక్ష తప్పదు. సార్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఉన్నారు సార్? కొడాలి నాని గారు ఉన్నారా? ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇవి నెక్స్ట్ టార్గెట్ అంటే మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసు కాదు కదా వాళ్ళకి శిక్షలు వేసేది, కేసులు పెట్టేది. మాకు ఎలా తెలుస్తుంది అని చాలా మంది ఇది అడుగుతా అంటారు మమ్మల్ని. సార్ నెక్స్ట్ టార్గెట్ ఎవరండి? కేసులు పెట్టేది పోలీసులండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రజలు, నాకేం తెలుసు? మీ మాదిరి నేను కూడా ఓహో ఈ రోజు అతని మీద కేసు పెట్టారు, ఇతని మీద కేసు పెట్టారని చూస్తాం తప్ప నాకే కాదండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు. మీకు చాలా మంది అనుకుంటుంటారు ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు వాడిని వీడిని కేసులు పెట్టండి అని పోలీసులకంతా ఫోన్లు చేసి చెప్పరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా పారదర్శకంగా ఉంటుందండి, చాలా పారదర్శకంగా ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా ఎవరి మీద కక్ష సాధించాలన్న ఉద్దేశం ఉండనే ఉండదు. క్షమించే గుణం ఎక్కువ ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో. నేనేమి ఆయనతో నా జర్నీ పొలిటికల్ గా చిన్నప్పటి నుంచి ఆయన తెలిసేది వేరు. పొలిటికల్ జర్నీ ఒక 5 ఏళ్లే. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ముఖ్యమంత్రి తెలుసు నాకు. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పుట్టాను 56లో, ఆయన ఫస్ట్. కానీ ఆయనతో కూడా నేను ఎదిగిన తర్వాత జనతా పార్టీ వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా ఆయనతో కలిశానంటే మొదటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి నుంచి ప్రతి ముఖ్యమంత్రితోనూ నాకు అంతో ఇంతో పరిచయం ఉంది. కొంతమంది సరదాగా మాట్లాడేంత చనువు కూడా ఉండేదండి. కొంతమంది ముఖ్యమంత్రులతో గంటల తరబడి మాట్లాడాను. అయితే అందరికంటే ఉత్తమోత్తమైన సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిగతా అందరూ కూడా నేను తిరిగిన వాడిని ఎట్లన్నా తొక్కేయాలి, వాడిని ఏదైనా చూడండి, ఒక కేసు పెట్టండి, వాడి కథ చూడండి అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మనం చెప్తే అవునా చూద్దాం, పరిశీలిద్దాము, చూద్దాం, తొందరపడద్దండి, చట్టబద్ధంగా చేద్దాం, పరిశీలిద్దాం అంటారు. అవునా వాడు చేశాడు, వాడిని ఇప్పుడే తొక్కు, ఎవడు వాడు చెప్పు, వాడికి ఎస్పీకి చెప్తా, వాడి లోపల ఇట్లా మాటలు అనడం నేను ఇంతవరకు చూడలే. అలా అన్న నాయకులు చాలా మంది నాకు తెలిసాను, చాలా మంది అవునా అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంటుంది. కక్ష గట్టి అరెస్టులు చేసేది లేదు. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎవరన్నది మాకు తెలియదండి. ఓకే 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 థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.